అందరికీ షలోం. ప్రార్థన. మహిమ గల తండ్రి, అల్ఫయు ఒమేగా అయిన తండ్రి, నిన్న నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, కరుణామయుడ, ప్రేమమయుడ, అద్వితీయుడ, మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచువాడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా తండ్రి. అనుదిన వాక్య ధ్యానములో ప్రతి ఒక్క విషయములను మాతో మాట్లాడచ్చు, మాకు తెలియచేయచ్చు. నీ యొక్క జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తున్న విధానం బట్టి, నీ ఆత్మను మాలో దాగిన మీ ఆత్మను బలపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అట్టి రీతిగా నీ సారూప్యతలోనికి, నీ ప్రేమను కనపరచడానికి, నీ యొక్క సాక్షి జీవితాన్ని జీవించుటకు మాకు అనుకూలపరుస్తున్న విధానం బట్టి, పరిస్థితులు అనుకూలపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరియు నీ యందు భయభక్తులు గలవారమై, కుడికి కానీ ఎడమకు కానీ సాతాను అటకములకు తలకకుండా, భయపడకుండా, వెరవకుండా ముందుకు కొనసాగేలాగున మమ్మల్ని నిలవబెట్టుచున్నందుకే మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వామిస్సే నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రతిదినము మనము అనుదిన వాక్య ధ్యానము ధ్యానిస్తూ ఉన్నాము. న్యాయాధిపతులు 17వ అధ్యాయం వరకు వచ్చాము. అయితే ప్రతి ఒక్కరిని గురించి ఒక్కొక్క వచనం మాట్లాడుతూ వచ్చాము. కానీ ఎంతమంది న్యాయాధిపతులు మనకు ఈ అధ్యాయంలో కనపరుచున్నారో మరి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఇజ్రాయేలును అవిధేయత వలన, వారి మధ్య శత్రువులను ఉండనిచ్చుట వలన ఎలోహిం వారు వారిని పరిశోధించడానికి గల కారణాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇజ్రాయేలీలు వారి అవిధేయత వలన మరి కానానీయులను వెళ్ళగొట్లు వాళ్ళు విఫలమైపోయారు. అంత మాత్రమే కాదు, ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళతో పాటు ఫిలిస్తీయులు, కానానీయులు, సీదోనీయులు, హివ్వీయులు వీళ్ళందరినీ కూడా ఉండనిచ్చారు. అందువలన వీరికి అదోనే వారు పరీక్ష పెట్టినట్లుగా మనము ఈ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఎవరెవరు న్యాయాధిపతులు మనము ఈ న్యాయాధిపతుల గ్రంథములో జ్ఞాపకం చేసుకున్నాము. మరి ఒకసారి వారిని తెలుసుకుందాం. ఒత్నీయేలు, ఈయన 40 సంవత్సరాలు ఇజ్రాయేలును పరిపాలించాడు, న్యాయాధిపతిగా ఉన్నాడు. శక్తివంతమైన కానానీయుల పట్టణములను పట్టుకొనెను. ఒత్నీయేలు కానానీయుల పట్టణాలు పట్టుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. యెహూద్ 80 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎగ్లోనును సంహరించి మోయాబీయులను ఓడించెను. ఆయన చేసినవి. షమ్గరు నమోదు కాలేదు, కానీ మునుకర్రలతో 600 మంది ఫిలిస్తీయులను చంపినట్లుగా ఈ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. దెబోరా 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నది. ఆమె సిసెరా మరియు కానానీయులను జయించి బారాకుతో కలిసి విజయ గీతము పాడినట్లుగా మనము చూచి ఉన్నాం. గిద్యోను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి కుటుంబ విగ్రహములను ధ్వంసం చేశాడు. ఎలోహిము చిత్తము తెలుసుకున్నట్టుకు ఇష్టపడ్డాడు. 10,000 మంది సైన్యమును తయారు చేశాడు. 3,300 మంది సైనికులతో 135,000 మంది మిద్యానీయులను జయించినట్లుగా మనం చూచాము. తోలా 23 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉండి 23 సంవత్సరాల న్యాయాధిపతిగా తీర్పు తీర్చాడు. యాయూరు 22 సంవత్సరాలు, ఇతనికి 30 మంది కుమారులు ఉన్నట్లుగా చూచాము. యోఫ్తా 6 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉండి తీవ్రమైన ప్రయాణం చేశాడు. అమ్మోనియలను ఓడించాడు. అసూయాపరుడైన ఎఫ్రాయిముతో యుద్ధం చేసినట్లుగా మనం చూచాము.
ఇబ్సాను 7 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి 30 మంది కుమారులు 30 మంది కుమార్తెలు ఉన్నట్లుగా చూచాము. ఎలోను 10 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఈయన ఎవరిని జయించాడన్న విషయాన్ని ఇక్కడ నమోదు చేయబడలేదు బైబిల్లో. అబ్దోను 8 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి 40 మంది కుమారులు 30 మంది మనుమలు కల్లట్టుగా మనం చూచాము. సంసోను 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి నజరేతు వ్రతదీక్ష గలవాడు, నాజీరు వ్రతదీక్ష గలవానిగా, సింహమును చంపినవానిగా, ఫిలిస్తీన్లు గోధుమ పట్టణ నాశనం చేసిన వాడిగా, గాడిద దవడతో 1000 మంది ఫిలిస్తీన్లను చంపినట్లుగా, ఇనుప ద్వారా బంధకములను తెంపుట, దెలీలా చేత మోసగించబడుట, భవనము కూల్చి వేలాది మంది ఫిలిస్తీన్లను సంహరించుట అనే విషయాన్ని మనము గమనించాము. ఎలోహిం వారు మన జ్ఞప్తికి తెచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనకు వ్యతిరేకంగా మనము ఏదైనా చేస్తే మనకి పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో విజయం సాధించాలంటే తిరిగి మనము ఆయన వద్దకే వెళ్ళాలి, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన తట్టు తిరగాలి. ఆయనకి విరోధమైన కార్యం ఇంకా చేసామనుకోండి, ఆ పరీక్ష శాపముగా పాపముగా ఈ విధముగా మరణములకు దారితీస్తూ ఉందని మరి వీరి ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్.